క్యాన్సర్తో వణికిపోతున్న తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో బాధితులు అనుమానితుల సంఖ్యను జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రకటించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి వైద్యులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇంటింటి సర్వే పూర్తి చేశామని 32 మంది క్యాన్సర్ బాధితులు, 38 మంది క్యాన్సర్ అనుమానితులను గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 19 మంది క్యాన్సర్తో మృతి చెందారన్నారు. బలభద్రపురంలో 3వ రోజు వైద్య శిబిరం నిర్వహించారు. అమరావతి నుంచి ఎన్సీడీ అధికారులు, విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి నుంచి వైద్య నిపుణురాలు, రాజమహేంద్రవరం జీజీహెచ్ నుంచి మరో వైద్యురాలతో పాటు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల నుంచి వచ్చిన వైద్యులు రోగుల వివరాలు, గ్రామంలో పరిస్థితుల్ని పరిశీలించారు. దొల్లు ఇచ్చానండి. అమ్మాయికి పెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి. ఓ పాప బాబునండి. మొన్న లివర్లో రాయి ఏదో ఉందని ఆపరేషన్ చేయించుకుందాను. లివర్లో రాయికండి, చేసుకోట్లో రాయికండి. అది చేయించుకున్నాక అండి తర్వాత పండుగ వెళ్ళాక ఇంకా నీరసం అయిపోయిందని చూపిస్తే వాంతులు అయిపోతున్నాయమ్మా, ఎలాగో నాకు నీళ్ళు వేసుకున్నాను అంటున్నారు. అంటే ఆపరేషన్ అయిపోయింది కదమ్మా, నీళ్ళు వేసుకోవడం పెట్టి చెప్పేసి మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే అండి అన్నారు అమ్మాయికి క్యాన్సర్ అని చెప్పారండి. అక్కడ అది క్యాన్సర్ అని గర్భ సంచిలో ఉందండి, లివర్లో ఉంది, పేగులో కూడా ఉందండి అమ్మాయికి. డాక్టర్ గారు అప్పుడే చెప్పారండి, ఈ అమ్మాయి 2-3 నెలల కన్నా ఎక్కువ బ్రతకదు, ఉన్ననాళ్ళు మీరే జాగ్రత్తగా చూసుకోవాలని అంటున్నారని నా ఇంటికాడ తెచ్చెట్టుకున్నానండి ఈ పాపనండి. కడుపులో కాయ ఉండి చిదిగిపోయి చచ్చిపోయాడండి. ఇప్పుడు మే నెల 2 సంవత్సరాలు అవుతుంది. ఎవరికో పంచాయతీలో చేశాడని 16 సంవత్సరాలు చేశాడండి. గ్రామంలోని పరిశ్రమ భూగర్భ జలాల్ని తీసుకొని కాలుష్య జలాల్ని తిరిగి భూమిలోకి పంపింగ్ చేస్తోందని ఎమ్మెల్యే స్థానికులు ఆరోపించారు. దీనిపై పర్యావరణ నిపుణులతో తనిఖీలు నిర్వహిస్తామని కలెక్టర్ ప్రకటించారు. బలభద్రపురంలో మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ క్యాన్సర్ భూతం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడైతే యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా వరల్డ్ వైడ్, ఇండియా వైడ్ ఎంత ఇన్సిడెంట్స్ అయితే చూస్తున్నామో అదే ఇక్కడ కూడా ఉందండి. కంగారు పడాల్సింది ఏం లేదు. ఆన్ అండ్ యావరేజ్ చూస్తే 3.2% ఇన్సిడెంట్స్ ఉంది ఇక్కడ. అంటే 1000 మందిలో 3 క్యాన్సర్ అనేది కనిపిస్తుంది. మన వరల్డ్ వైడ్ సినారియో కానీ, ఇండియా వైడ్ సినారియో కానీ చూస్తే అందులో కూడా 1000 మందిలో ఒక 15 మందికి క్యాన్సర్ ఉంటుంది, 15 నుంచి 20 మందికి. అట్లాంటిది ఇక్కడ కంపేర్ చేస్తే మనకి 3.2% అనేది ఓకే, అంత ఎక్కువ ఏం రికార్డ్ అవ్వలేదు, అది నార్మలే. ప్రాంతం అంటే టు బీ ఫ్రాంక్ రాజమండ్రిలోనే కొంతమంది వస్తున్నారు అండ్ ట్రైబల్ ఏరియాస్ నుంచి కొంచెం ఎక్కువ వస్తున్నారు. రామచోడవరం అటు సైడ్ ట్రైబల్ పీపుల్ ఎక్కడైతే అలవాట్లు తెలియకుండా పొగాకు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటున్నాయో వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాము. అయితే రీసెంట్గా బలభద్రపురంలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇక్కడ పరిస్థితి అధ్యయనం చేయడానికి వెంటనే డిస్ట్రిక్ట్ అథారిటీస్ అందరూ ఒక 31 టీమ్స్ ఇప్పటికి ఇక్కడ డిప్లాయ్ చేయడం, మెడికల్ ఆఫీసర్స్, ఈ చుట్టుపక్కల పిఎస్సి మెడికల్ ఆఫీసర్స్, ఆశాస్, ఏఎన్ఎంస్ అందరూ 3 days నుండి ఇక్కడ హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. స్పెషలిస్టులు జిఎస్ఎల్ నుండి, రాజమండ్రి నుండి కూడా బస్సు రావడం జరిగింది, స్క్రీనింగ్ బస్సు. అందులో కూడా స్క్రీనింగ్ చేస్తున్నారు. మ్యామోగ్రామ్ కానీ, ప్యాప్స్మియర్, ఇంకా అదర్ అల్ట్రాసౌండ్స్ అవి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు నిన్నటి వరకు వచ్చిన మన సర్వేలో తేలిన డేటా చూస్తే కనుక అది మన నేషనల్ యావరేజ్కి ఆన్పారే ఉంది, కానీ ఇక్కడ ఎక్కువగా ఏమీ లేదు. స్టేట్లో కానీ ఇండియాలో ఆల్ ఓవర్ కానీ చూసుకుంటే ఇక్కడ వేరే ఒక క్యాన్సర్ ఎక్కువగా ఉండడం అనేది అక్కడ అబ్జర్వేషన్ ఏమీ లేదు.